చాలా టఫ్ సిచ్యువేషన్ ఉన్న ప్రజెంట్ ఇది. కింద కాలు చూడండి ఎట్లయినా కావాలట్లే కాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే వీడియో, నా లైఫ్లో ఈ వీడియో చేస్తానని నేను అనుకోలేదు. 45 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి పాదయాత్ర అంట. అంటే వెంకటాపురం నుంచి శ్రీశైలానికి 45-50 కిలోమీటర్లు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంతమంది జనం వచ్చి ఒక పాదయాత్రలో పాల్గొంటుంటే నాకైతే అసలు చెప్పలేను, అంత బాగుంది. ఫస్ట్ టైం మీకైతే ఈ పాదయాత్ర మొత్తం చూపించేస్తే వీడియోలో. నా వెనక వస్తున్న చూడు జనాలు ఎంతమంది అంటే లెక్కలేని అంతమంది వస్తారు. సంవత్సరానికి 2 సార్లు అయితే ఇది ఓపెన్ అయ్యేది. ఫస్ట్ ఒకటి శివరాత్రికి, లేకపోతే ఇంకొకటి ఉగాదికి. అయితే చాలామంది పాదయాత్రలు పాల్గొంటారు. ఈరోజు ఈ వీడియోలో మొత్తం మీకు ఈ పాదయాత్ర డీటెయిల్స్ మొత్తం చెప్తా. ఫస్ట్ ఈ శ్రీశైలం పాదయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మీకు చెప్తా చూడండి. వెంకటాపురం అనే విలేజ్ దగ్గర అయితే ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ వెంకటాపురం అనే విలేజ్ ఎక్కడ ఉందంటే ఆత్మకూరు నుంచి ఒక 7 కిలోమీటర్లు దోర్నాల కర్నూలు రోడ్డు మధ్యలో ఉంటుంది. ఆత్మకూరు నుంచి జస్ట్ ఒక 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ వెంకటాపురం అనే విలేజ్ ఉంటుంది. ఇది కర్నూలు డిస్టిక్లో అయితే ఉంటుంది. నేను వచ్చి రాగానే ఇక్కడ ఉన్న భక్తుల్ని చూసేళ్ళకి నాకైతే మైండ్ పోయింది. అంతమంది భక్తులు ఉన్నారు. నేను ఇంతమంది వస్తారని అస్సలకే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో మధ్యలో అయితే తెలుసుకుందాం. పాదయాత్ర అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఈ వెంకటాపురం విలేజ్ దగ్గర. ఆడ మనం నడక స్టార్ట్ చేసే దగ్గర శ్రీ మల్లేశ్వర స్వామి అనే ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో స్వామిని దర్శనం చేసుకుని ఇంకా నడకైతే ప్రారంభం. ఇలా వెళ్ళాలి అంటే ఇక్కడ నడిచేది మీకు అర్థమైపోతుంది. అక్కడికి రాగానే ఎటు వెళ్తురు భక్తులు అనేది అర్థమైపోతుంది మీకు. ఇంకా నడకైతే స్టార్ట్ చేయండి. గుంటూరు, విజయవాడ ఎక్కడి నుంచైనా వచ్చే వాళ్ళైతే ఫస్ట్ అయితే మీరైతే దోర్నాలు చేరుకోండి. డైరెక్ట్గా శ్రీశైలం బస్సులు ఉంటాయి, దోర్నాలు అయితే చేరుకోండి. లేదా గుంటూరు, విజయవాడ నుంచి కర్నూలు బస్సులు ఉంటాయి. కర్నూలు బస్సులు కానీ ఎక్కితే కరెక్ట్గా అయితే మీకైతే డైరెక్ట్గా కర్నూలు పోయే రూట్లోనే, దోర్నాల నుంచి కర్నూలు పోయే రూట్లో ఉంటాయి కదా. దోర్నాల నుంచి కర్నూలు పోయే రూట్లో ఆత్మకూరు దగ్గర ఒక 5 కిలోమీటర్ల ముందు ఆత్మకూరు వస్తుంది. అనగా 5 కిలోమీటర్ 7 కిలోమీటర్లు యువతలే మనకైతే ఈ వెంకటాపురం అనే విలేజ్ ఉంటుంది. ఇంకా హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ కర్నూలు చేరుకోండి. కర్నూలు నుంచి ఆత్మకూరు రండి. ఆత్మకూరు నుంచి మీరు ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఆటో మాట్లాడుకుంటే వెంకటాపురం విలేజ్ కాడ దిగిపోవచ్చు. అసలు శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ చేసిన కానీ మనం అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే కనీసం ఒక 2 డేస్ అయితే పడుతుంది. అంటే మనం బాగా నడిచే వాళ్ళు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ 5 లోపు బయలుదేరి ఈవినింగ్ 10 లోపు, నైట్ 10 లోపు అయితే రీచ్ అవుతారు. అంటే డైరెక్ట్గా ఇంకా రెస్ట్ తీసుకోకుండా నడిచే వాళ్ళైతే. కానీ 30 ఎబోలు అయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే ఆ నడక అలా ఉంటుంది కాబట్టి, ఆ కష్టం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఏం చేస్తారు, 1 డే మొత్తం ఈవినింగ్ లోపు ఒక ప్లేస్ అయితే మధ్యలో వస్తుంది. ఆ ప్లేస్ కూడా మీకు దారి మధ్యలో చెప్తా. ఆ ప్లేస్ వరకు రీచ్ అయిన తర్వాత అక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లేసి నడకైతే స్టార్ట్ చేస్తారు. నా లైఫ్లో ఫస్ట్ టైం 45 కిలోమీటర్ల పాదయాత్ర అండి శ్రీశైలం వరకు. ఇప్పుడంటే జస్ట్ మనం నడక ఇప్పుడుగా స్టార్ట్ అయింది. ఇంకా ఎన్ని మెట్లు దిగాలో, ఎన్ని కొండలు ఎక్కాలో, ఎన్ని దిగాలో ఇంకా పోయే కొన్ని తెలుస్తుంది. ఫస్ట్ నేను నడక స్టార్ట్ చేసే ముందైతే నేను మధ్యలో ఫుడ్ ఏందని ఆలోచించా. కానీ మధ్యలో మీకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్కడక్కడ వాటర్ అవైలబుల్ ఉంటాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీ దగ్గర అయితే బాటిల్స్ అయితే పెట్టుకోండి. ఖాళీ బాటిల్స్ అయినా మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ యాత్రకు చిన్నపిల్లలు కూడా చాలా మంది వస్తారు. 10 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు అయితే కొద్దిగా కష్టము అయినా నడుస్తారు. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు సపోర్ట్ చేస్తాయి. 10 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా నడుస్తారు. చాలా చిన్నపిల్లలు అయితే నేను చాలా మందిని చూసాను ఇక్కడ. నడక స్టార్ట్ అయిన కానీ నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే పొలంలోనే వెళ్ళిపోవాలి. అంటే పొలాలలో వెళ్ళుకుంటే ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేంత వరకు 4 కిలోమీటర్లు పొలాల్లో వెళ్ళాలి. అయితే మీకు వచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక కర్ర చేతిలో, అలాగే మీకు వాటర్ బాటిల్స్, ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో వాటర్ అయితే మీకు దొరకవు. అంటే కొన్ని చోట్ల దొరుకుతాయి, కొన్ని చోట్ల దొరకవు. కాబట్టి వాటర్ బాటిల్స్ మెయింటైన్ చేస్తే మంచిది. ఇంకా ఏమన్నా బాగలేదు వాళ్ళకి కొద్దిగా ఎనర్జీ డ్రింక్స్ కావాలంటే ఎనర్జీ డ్రింక్స్, గ్లూకోజ్ ఇలాంటివి వాడుకోండి. ఇలాంటి యూజ్ చేయండి, గ్లూకోజ్ వాటర్ ఇలాంటివి. ఎందుకంటే నడకైతే చాలా ఎక్సలెంట్. వెళ్తానే ఊరు చూడండి, నా వెనక ఇంకా వస్తానే ఊరు. ఇటు చూస్తే నా ముందు వెళ్ళిపోతానే ఉన్నారు.
ఈ ముసలావిడ చూడండి, ఈమె రాగాంది మనమైతే రాలేమా, ఆమె కాళ్ళకు పట్టాలు కట్టుకుని మరీ నడుస్తుంది. ఎందుకమ్మా ఇంత అవసరం అంటే నన్ను శివయ్య పిలుస్తున్నా, అందుకే నేను వెళ్తున్నా అని ఆయన మార్గమే అంటుంది. ఇంకా నేను ఏం చెప్పాలి, ఆమెకి మాటలు రాలే. ఇంకొంచెం దూరం వచ్చినాక మనకైతే ఇక్కడైతే కొన్ని పుచ్చకాయలు ఇట్లా అమ్ముర్రు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంతవరకు అంటే ఒక 4-5 కిలోమీటర్లు వచ్చేసినా, నేను 4 కిలోమీటర్లు వచ్చేసినాం. ఇక్కడ ఈ పుచ్చకాయలు ఎన్ని చూసేలేక నేను వెంటనే కొనుక్కొని తినేసిన నేను. ఇక్కడ ఏంటంటే ఈ బోర్డు అంటే మనకి ప్లాస్టిక్ అనేది లోపలికి అలో ఉండదు, అడవి ప్రాంతం కదా. ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ అనేది కొంచెం ఫారెస్ట్ కాబట్టి మనమైతే ఆ ప్లాస్టిక్ అనేది తీసుకురాకండి, కవర్లు అవన్నీ. అవి వస్తే ఇంకా మీరు అక్కడ పడేయండి. వాటర్ బాటిల్స్ అయితే ఉంచుకోండి. నడక స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక 4 కిలోమీటర్ల పొలాలను నడుచుకుంటూ వస్తే తర్వాత ఒక కిలోమీటర్ మనం అడవిలో నడిస్తే మనకు ఒక ప్లేస్ వస్తుంది. ఒక 5 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ల దగ్గర ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ బయలురోటి ఆంజనేయ స్వామి విగ్రహం ఒక టెంపుల్కు ఒక 100 మీటర్ల ముందే ఉచిత వైద్య శిబిరం, అలాగే అన్నదాన కార్యక్రమం, వాటర్ కావాల్సినంత వాటరు ఇక్కడే ఇవ్వబడుతుంది. అన్నదానం కూడా ఫ్రీ అన్నదానమే. మంచిగా ఇక్కడ అన్నదానం తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నడకైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్లు వెళ్తే మనకి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకుని బయలురోటి ఆంజనేయ స్వామి విగ్రహం అంటారు ఇది. ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకుని మళ్ళీ అయితే నడకైతే స్టార్ట్ చేద్దాం. అన్నదానం మంచిగానే పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూసే ఒక కలర్ రైసు, ఒక మామూలు వైట్ రైసు, ఒక కర్రీ, పప్పు, సాంబారు, ఒక అట్టికాయ ప్రసాదం అంటే లడ్డూ ప్రసాదం అన్నీ అయితే ఉంటాయి మనకు. ఇక్కడ వైద్య శిబిరం ఉంటుంది. ట్యాబ్లెట్స్ తీసుకొని అంటే ఏమైనా నొప్పుల ట్యాబ్లెట్లు అవన్నీ తీసుకోవటం మంచిది, మీకు నచ్చిన ట్యాబ్లెట్లు. అక్కడి నుంచి అలా ముందుకు రాగానే మనకి ఇక్కడ బయలురోటి ఆంజనేయ స్వామి అనేది చెప్పా కదా, ఆ స్వామి విగ్రహం వస్తుంది. ఇక్కడ ఆయనకి దండం పెట్టుకొని మళ్ళీ శక్తిని పుంజుకొని మళ్ళీ అయితే నటకం స్టార్ట్ చేయండి. ఇప్పుడే ఒక 5 కిలోమీటర్స్ అంటే మనం నడక స్టార్ట్ చేసినాక ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బయలురోటి ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. అంటే టెంపుల్ వస్తుంది, చిన్న టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర మనకు అన్నదానం కూడా పెడతారు. వాటర్ అవైలబుల్గా ఉంటాయి. వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. అన్నదానం చేసి తర్వాత వైద్య శిబిరం కూడా ఉంది అక్కడ. అంటే మీకు ఏమన్నా బాగలేని వాళ్ళకి టాబ్లెట్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. తర్వాత ఇక్కడ మినరల్ వాటర్ కూడా దొరుకుతాయి, కూల్ వాటర్ దొరుకుతాయి, లీటర్ 10 రూపాయలు. అవి కూడా కొనుక్కొని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ నడకైతే స్టార్ట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వస్తే మనకైతే దర్గా కనపడుతుంది. ఆ దర్గా కూడా దర్శనం చేసుకొని మళ్ళీ నడకైతే స్టార్ట్ చేయండి. నడక స్టార్ట్ చేసి నుంచి 7 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నాకు ఒక విలేజ్ కనబడింది. అది గిరిజన ప్రాంతం కాబట్టి గిరిజన విలేజ్ అది. ఆ విలేజ్ బాగుంది. తర్వాత ఈ విలేజ్కి చివరిలో స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ దగ్గర మనకు మళ్ళీ ఫ్రీ మందులు అయితే ప్రొవైడ్ చేశారు, అంటే మెడిసిన్స్. తర్వాత ఆ మెడిసిన్స్ అలా తీసుకుని అలా ముందుకు వెళ్ళంగానే మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఒక 2 కిలోమీటర్స్ గ్యాప్ అంతే. బయలురోటి ఆంజనేయ స్వామికి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ తేడా అంతే. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకైతే అక్కడ బ్యాగ్స్ అయితే చెక్ చేసారు. ఒక టెంట్ హౌస్లో జెంట్స్ లేడీస్ నిలబడి అంటే బ్యాగులు ఏమైనా కవర్స్ ఏమైనా నా స్టిక్కర్స్ ఏమైనా ఉన్నాయని, కవర్స్ ఏమైనా ఉన్నాయని, అగ్గిపెట్టెలు ఏమైనా ఉంటాయి. అడవి ప్రాంతం కదా, అడవిలో వేస్తే మళ్ళీ అది ప్లాస్టిక్ అంతం కాదు, అది ఎప్పుడు నిరంతరం భూమిలో ఉంటుంది, భూమి సారాన్ని తగ్గిస్తుంది. తర్వాత అగ్గిపెట్టెలు అంటే అడవి తగలబడుతుంది, అందుకని అవి చెక్ చేసి పంపించారు. నా లైఫ్లో ఫస్ట్ టైం రావటం ఈ పాదయాత్రకి. నేను ఒక్కసారి రావటమే ఒక గొప్ప అయితే. ఏమో చూడు, 7 సార్లు ఎక్కుతున్నట్టు ఈ పాదయాత్ర. 45 కిలోమీటర్లు 45 కిలోమీటర్లు 7 సార్లు ఎక్కిందంటే ఇది 7వ సారి అంటే రావటం. ఆయన శంకరుడు నడిపిస్తున్నాడు. శంకరుడు రీసెంట్ గా అరుణాచలం ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసి వచ్చారంట. అరుణాచలం, శ్రీకాళహస్తి, తిరుపతి అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతురా. కొంచెం దూరం వెళ్ళాక నాకు కూడా ఒక కర్ర ఉంటే బాగుండు అనిపించింది. కాబట్టి కర్ర అయితే తీసుకోండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సపోర్ట్ కోసం ఖచ్చితంగా ఎవరైనా పండుకొని పోవాల్సిందే. అంటే ఒకరోజు వెళ్ళలేము కదా, పోవచ్చు. చాతే పిల్లలు అయితే పోవచ్చు. పొద్దున్నే నడిచినాం అనుకో 6-7 గంటలకు దిగవచ్చు. 6-7 గంటలకు వెళ్ళిపోవచ్చు పొద్దున్న వెళ్తే. లేకపోతే కొంచెం నడిస్తే నైట్ అడవిలో పడుకోవడానికి భయం లేదు. ఏం భయం లేదు అస్సలు. ఆయన ఆజ్ఞ లేదు ఏం. ఆమెను అడిగిన నైట్ అక్కడ స్టే చేయొచ్చు అంటే అమ్మ ఒక పిక్చర్లు అనే ఏరియా చెప్పింది. అక్కడికి వెళ్ళి అంటే పెద్ద చెరువు ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్టే చేయాలంట. అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలి. ఈ ప్రయాణంలో నేను ఒక అతన్ని చూసిన, ఇట్లా చేప తెచ్చుకోవడం మంచి పని, లేదా పట్టలు తెచ్చుకోవడం మంచి పని. అక్కడ పట్టలు కూడా ఇస్తారంట, అమ్ముతారంట. అది అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తా. వెళ్తా ఊరు ఫారెస్ట్ చూడండి, ఫారెస్ట్ ఎంత భయంకరంగా ఉంది. ఈ ఫారెస్ట్లో వెళ్తా ఊరు అట్టనే.
ఇట్లా మధ్యలో మనకి ఐస్ క్రీమ్స్ అవి కూడా దొరుకుతాయి, కాకపోతే చీప్గా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న కోన్ సైజ్ ఉంటుంది అంతే, అది 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అది ఫారెస్ట్ అధికారులది జీపు. ఆ జీపు వెళ్తుంటుంది అంటే ఇక్కడ ఏమన్నా అన్నోన్ ఏమన్నా కనపడుతున్నాయని చెక్ చేయడానికి. నాకు మా భార్య కొడుతుంది, నాకంటే లేదు, నువ్వు మాత్రం కంపల్సరీ నువ్వు నన్ను పట్టుకోవస్తావు. ఒకసారి నేను చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా ఈ యాత్ర ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకి శివరాత్రికి ముందు ఒక 10 రోజుల ముందు, ఉగాదికి ఒక 10 రోజుల ముందు మాత్రమే ఓపెన్ అవుతుంది. అంటే సంవత్సరానికి ఇది 2 సార్లు, అంటే ఉగాదికి శివరాత్రికి మాత్రమే ఓపెన్ అవుతుంది ఈ యాత్ర. ఇక్కడ ఒక చిన్న కాలువ వస్తుంది, ఈ కాలువ దాటుకుంటే మనకైతే వీరభద్ర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ని దర్శనం అయితే చేసుకోండి. ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే మనకు నాగలోటి మెట్లు అయితే వస్తాయి. అంటే అది ఒక కొండ, ఆ కొండ ప్రాంతం దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ అన్నం మాత్రం లైట్గా తినండి, ఎందుకంటే ఎక్కువగా లాగిచ్చారనుకో మీరు మెట్లు ఎక్కడం చాలా కష్టం, తర్వాత మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. వాటర్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక బావి ఉంటుంది, అక్కడ స్వచ్ఛంగా ఉంటాయి వాటర్. ఒక చిన్న కోనే టైప్ ఉంటుంది, అక్కడ స్వచ్ఛంగా ఉంటాయి వాటర్. ఇక్కడ చాలామంది అయితే ఆ వాటర్ పట్టుకొని వెళ్తుంటారు. ఇంకొక లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద కోనేరు ఉంటుంది, ఆ కోనేరు అయితే మనమైతే స్నానాలు చేయొచ్చు, లేదా కాళ్ళు ముఖం కడుక్కొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ అయితే మీకు రైట్ సైడ్లో ఒక చిన్న కోనేరు ఉంటుంది, అక్కడైతే వాటర్ పట్టుకొని తర్వాత మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేయండి. అయితే నేను చెప్తున్నా చూడండి, ఇక్కడ ఫుడ్ మాత్రం కొంచెం లైట్గా తీసుకోండి. ఫుడ్ ఎందుకు లైట్గా తీసుకోమని చెప్తున్నాను అనుకోకండి, నేను ఎక్కువ లాగిచ్చిన, అందుకే ఇక్కడ మెట్లు ఎక్కడానికి చాలా కష్టపడ్డా. నా పరిస్థితి మీకు ఎదురవకూడదని నేను ముందుగా చెప్తున్నా. ఇదిగో చూడండి, ఇదే అబ్బాయి చూడు ఎంతమంది వాటర్ పట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ నుంచి వాటర్ పట్టుకు అది తాగొచ్చు అంట, ఇక్కడ పట్టుకుంటున్నారు వాటర్. ఇవే ఆ నాగలోటి మెట్లు. ఇక్కడే మన టెంకాయ అయితే కొట్టుకొని ఇక్కడ నడకైతే స్టార్ట్ చేస్తాం. ఇదే కొండ ప్రాంతం, ఇది ఎక్కడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది, అయినా సరే కష్టపడి ఎక్కండి, ఎక్కాల్సిందే తప్పదు. మధ్యలో దాకా వచ్చి మళ్ళీ ఎన్నికి వెళ్ళలేదుగా. మనం వెంకటాపురంలో నడకైతే స్టార్ట్ చేసినాం. అక్కడి నుంచి ఈ నాగలోటి మెట్ల వరకు ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు 10 కిలోమీటర్లు వచ్చినాం, ఇంకా 35 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాలి. అంటే 35 నుంచి 50 లోపు ఉండొచ్చు, అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లే, అందుకే 35 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, ఇంకా నడవాలి. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కడమే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ కొండ ఎక్కి దాటితే మళ్ళీ కొద్దిగా రోడ్డు మంచిగా ఉంటుందంట. చూడండి ఇక్కడ కొండ చూడు ఎంత ఎత్తుకుందో, మెట్లు కూడా చూడండి ఎంత ఎత్తున్నాయో. అందుకే మీరు కొంచెం తక్కువ ఫుడ్ తినండి, ఆయాసపడతారని చెప్పింది నేను అందుకే. చిన్నగా అయితే కొండ అయితే ఎక్కండి, ఎక్కడానికి మాత్రం భయపడగాకని. ఇది 1.5 కిలోమీటర్ ఉంటుంది, తర్వాత మళ్ళీ సాఫీగా ఉంటుంది. నాకు అలా కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు లెఫ్ట్లో ఇలా ఒక చిన్న టెంపుల్ కనపడింది. అంటే శిథిలా వ్యవస్థలో ఉంది, అంతా ధ్వంసం చేసి ఉంది. నాకు అప్పుడు అర్థమైంది ఇది ధ్వంసం ఎందుకు చేసి ఉంటారు. నాకు తెలిసి అప్పుడు రాజుల టైంలో ఎక్కువ నిధులు దాచిపెడతారని అనుమానంతో దొంగల ముట్టబడి ధ్వంసం చేసినట్టుంది, అందుకే ఇది శిథిలా వ్యవస్థలో ఉంది. ఇంకొంచెం అలా ముందుకు పైకి వెళ్ళంగానే మనకైతే ఒక గోపురం కనపడుతుంది. ఆ గోపురం కూడా అప్పుడు రాజుల కాలంలో కట్టించుంటారు. నాకు తెలిసి అది మధ్య మధ్యలో రెస్ట్ ప్లేస్ లాగా కట్టించుంటారు. అంటే నడక మార్గంలో వెళ్తుంటారు కదా, కాసేపు ప్రశాంతంగా కూర్చోడానికి అయితే కట్టించారు అనిపిస్తుంది. లోపలికైతే వచ్చేసిన చాలా చల్లగా అయితే ఉంది, ఎందుకంటే ఏసీ లాగా అనిపిస్తుంది అంత కొండమైన ప్రాంతం మీద. ఇప్పుడు దాకా ఎండలో నడిచి వచ్చి మనకు ఆ గోపురం కిందకి రాగానే చల్లటి గాలి రావడం వల్ల చల్లగా అనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉగాదికి ఒక మళ్ళీ ఇప్పుడు శివరాత్రికి ఎక్కువ మంది వచ్చేది. కార్తీక మాసం రోడ్డు చూడు, అంటే అప్పుడు రాజుల కాలం వేసుకున్నారు ఇలా రాళ్ళు. అంటే వాళ్ళు శ్రీశైలానికి వెళ్ళడానికి గుర్రాల మీద, అంటే ఇది ఒక షార్ట్ కట్. ఇప్పుడు దోరణాల మీద అంత పెద్ద రూట్ కదా, ఇది షార్ట్ కట్.
అందుకే చూడు కొండ నీట్గా పై దాకా కొండ దాకా శ్రీశైలం కొండ దాకా. రాత్రి చూస్తే ఇంతటే కనపడతారు మనుషులు. కొండ ఎక్కడం దిగటం, కొండ ఎక్కడం దిగటం సరిపోయింది. ఇది ఒక గోపురమే, ఇది కూడా నాశనం అయిపోయింది, అంటే శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయింది కాలక్రమంలో. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అడవిలో ప్రయాణం స్టార్ట్ చేయాలి. అంటే అడవి దట్టమైన అడవి, కాకపోతే మనం వచ్చిన టైం ఏంది మార్చిలో, కాబట్టి మనకు కొంచెం ఎండల వల్ల ఆకురాల్చే కాలం అయితే వచ్చేసింది. అందుకే అడవి చాలా పచ్చగా ఉండాల్సింది కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇసుక వచ్చింది, ఇసుక వల్ల ఇంకా కాళ్ళు కాలుతాయి. అసలు చెప్పు లేకుండా వచ్చారన్న, నాకు అదే చిత్రంగా ఉంది. అంటే ఒక 100లో 70 మెంబర్స్ చెప్పులు లేవు, ఇంకొక 30% చెప్పులు అయితే వాడారు. మొక్కు స్వామి మొక్కుని ఇంకొస్తాం. 45 to 50 కిలోమీటర్స్ అంటే ఇంకా అంతా ఉంటుంది. అందులో ఇది మార్చి నెల వచ్చేసింది, దానివల్ల ఫిబ్రవరిలో వచ్చే కొద్దిగా చల్లదనం ఉంది ఇది. సరే ఇప్పుడంటే మనం వదిలేనా, కర్ణాటక వాళ్ళు అంటే ఉగాదికి వస్తారంట, వాళ్ళు ఎట్లా పడుతారు ఉగాదికి, కర్ణాటక వాళ్ళే ఎక్కువ నడుస్తారంట ఈ పాదయాత్ర. ఇంకా వాళ్ళు ఎట్లా ఏముండదు ఇప్పుడు మొత్తం వస్తారు. కర్ణాటక వాళ్ళు విపరీతంగా వస్తారంట. ఇప్పుడు మనకి శివరాత్రి కంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చారు మన వాళ్ళు. ఇంకా కర్ణాటక ప్రజలు వచ్చినప్పుడు ఆ ఉగాదికి ఇంకా ఎండకి ఎట్ట నడుస్తారు, ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకుని నడుస్తారేమో. ఒక నైట్ అడవిలో పడుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుని వస్తారు. అటు ఇటు దరిదాపుగా ఒక 7-8 కిలోమీటర్ నడిచి వచ్చిన తర్వాత నాగలోటి కొండ నుంచి 8 కిలోమీటర్ నడిచి వస్తేనే మాకు ఇది ఒక ఓపెన్ ప్లేస్ వచ్చింది. అమ్మాయి బతికించిందని, ఇక్కడ ఫ్రూట్స్ డ్రింక్స్ ఉన్నాయి, ఇంకా మనకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. ఇక్కడ దాకా అయితే మనకి 8 కిలోమీటర్స్ ఎటువంటి వాటర్ కానీ ఏముండవు. ఇక్కడికి వచ్చినాకే మనకున్నాయి చూడండి. నాగలోటి కొండ నుంచి ఆ కొండ ఎక్కి వచ్చినాక ఇది ఓపెన్ ప్లేస్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మనకి దారి వెంట అక్కడక్కడ గిరిజనులు ఏం చేస్తారంటే ఎలాగోలా కష్టపడి మనకు అక్కడికి స్నాక్స్ అయినా, వాటర్ బాటిల్స్ అయినా, డ్రింక్స్ అయినా అందించడం కోసం చిన్న చిన్న టెంట్లు వేసుకొని మనకు అమ్ముతుంటారు. శివాయ నమః, శివాయ నమః. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా చూడండి. మీకు నడక దారి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైనా, అలాగే ఏమైనా కాళ్ళు బోళ్ళు బెనికినా, తర్వాత నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయినా సరే మీకు ఇక్కడ అంబులెన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఫ్రీ మెడిసిన్ కూడా ఇస్తారు, ఇక్కడ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. తర్వాత ఇక్కడనే ఇక ముందుకు పోతే మీకు బోరు బావి వాటర్ కూడా ఉంటాయి. అంటే బోరింగ్ నుంచి వచ్చే వాటర్, అవి తాగే వాళ్ళు చాలామంది ఇష్టపడతారు. ట్యాంకీలో తాగే వాళ్ళు తక్కువ మంది ఇష్టపడతారు కదా, అవి కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. ఈ ట్యాంకీని చూడగానే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే భక్తుల కోసం నీళ్లు, వాటర్ అవైలబుల్ చేయడం కోసం, తాగడానికి ఇబ్బంది లేకుండా మధ్యలో ఇలా ట్యాంకర్స్తో నీళ్ళు అయితే మనకు అందిస్తుంటారు. మార్నింగ్ అటు ఇటు 8 నుంచి 9 లోపు బయలుదేరిన, ఇప్పుడు 4 అయింది ఈవినింగ్. ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తే రేపు మార్నింగ్ కానీ శ్రీశైలం చేరుకోనంట. ఎంత కష్టమో, కాళ్ళు అయితే లెయ్యట్లేదు. చాలా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ ఉన్న ప్రజెంట్ అయితే. కింద కాళ్ళు చూడండి ఎట్లయినాయో, కదలట్లే కాళ్ళు. మధ్యలో వాటర్ ట్యాంకులు, ఆ వాటర్ నీళ్ళు అందించడం వల్ల సరిపోయింది. కొన్ని చోట్ల కూర్చోవడం వల్ల, రెస్ట్ తీసుకోవడం వల్ల సరిపోయింది. ఇంకా పోతున్నా రావట్లేదు. ప్రజెంట్ అయితే ఇంకొకటి పెచ్చర్లో ఒక పెద్ద చెరువు వస్తుందంట, అక్కడ రెస్ట్ తీసుకొని నైట్ పూట అక్కడ పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళాలి. లేకపోతే ఇలాగే నడవాలంటే నా వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు. రేరు ఒకేసారి నడిచి వెళ్ళిపోవటం, రెస్ట్ తీసుకొని వెళ్తారు అందరూ. నా ఫేస్ చూశారు కదా, పొద్దునైతే ఫ్రెష్గా ఉంది, ఇప్పుడైతే పేక్కపోయింది. అరే వీళ్ళు దండుపాలెం బ్యాచ్ లాగుంది, ఇంత చిన్నపిల్లలు ఏందిరా బాబు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఈజీగా నడుచుకొని పోతారు, నేనైతే నడవలేకపోతున్నా. కొండ లేదు, గుట్ట లేవు, అది చూడు వాళ్ళలో చిన్న పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళు చూడు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అడవిలో చూడు అంతా వెదురు బొంగులు, ఇటు చూసినా ఎదురు బొంగులు, అటు చూసినా ఎదురు బొంగులు. చాలా సేపటికి మళ్ళీ ఈ తాత నాకైతే దొరికిండు. మంచి ఎంటర్టైన్మెంట్ తాత అయితే మనకు మధ్యలో, దారి మధ్యలో. ఈయన వల్ల కొంచెం హ్యాపీ అనిపించింది, మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ
శంభో. ఫైనల్గా ఒక 15 కిలోమీటర్స్ వచ్చాక మళ్ళీ ఇంకొక అన్నదాన కేంద్రం కానొచ్చింది. కానీ ఏముంటుంది అన్నదానం, సూర్యుడికి బాయ్ బాయ్ చెప్పే టైంలో అన్నదానం ఏం చేస్తారు, వాటర్ దానం చేస్తారు. మజ్జిగ దానం చేస్తారు. అంటే టైం అయిపోయింది ఎప్పుడో. అదేది నాగలోట కొండ దగ్గర చూడండి. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చేలేక నిద్రపోవడానికి స్టార్ట్ చేశారు. అంటే ఈ ప్లేస్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ వ్యూ అయితే మామూలుగా లేదు. ఈ బొంగులు చాలా పెద్ద పెద్ద బొంగులు ఉండేకి నీకు అక్కడ పడుకోవడానికి అనువుగా ఉంది ప్లేసు. అందుకే ఇక్కడ పడుకోరు. మళ్ళీ ఇంకొక విషయం, ఇక్కడే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కావాల్సిన వాటర్ అయితే మళ్ళీ పట్టుకొని ఇక్కడ అన్నదానం కూడా మళ్ళీ చేసి మళ్ళీ అయితే నడకైతే స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి ఈ ప్లేసు. పైనేమో ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. కిందికి వచ్చేలాగా నా పరిస్థితి అయితే అట్నే గజిబిజిగా ఉంది ఈ రోడ్డు మీద నడవడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే సాఫీగా ఉంటుంది రోడ్డు, మట్టి రోడ్డు అంట. అక్కడే పెచ్చర్లు వస్తుంది. ఆ పెచ్చర్ల దగ్గర ఏంది ఆ పెచ్చర్ల దారి మధ్యలో ఎక్కడ పట్టిన భక్తులు పెచ్చర్లు ఎంత దూరం అడుగుతారు. అసలు ఆ పెచ్చర్లు ఏముందో చూడాలి ముందు పోయి. అరే ఇవేనే మా పట్టలు. ఇందాక దారి మధ్యలో నాకు చాలా మంది భక్తులు మనకు పెచ్చర్ల వచ్చింది అనేది తెలియాలంటే అక్కడ ఉన్న పట్టలు ఉంటాయంట. అక్కడ ఎక్కువ మంది భక్తులు రిలాక్స్ అవుతూ పట్టలు కూడా ఎక్కువ కనపడతాయంట. ఎందుకంటే నైట్ ఇక్కడే స్టే చేయాలి కాబట్టి ఈ పట్టలను కూడా అద్దె తీసుకోవాలంటే అవి ఎంతో కూడా మనం తెలుసుకుందాం, అవి ఎంత రేటు పడుతున్నాయి. మార్నింగ్ 9 లోపు స్టార్ట్ అయితే ఈవినింగ్ 6:30 అయింది. అది సూర్యుడికి బాయ్ బాయ్ చెప్పే టైం అయింది. చాలా ఉన్నాయి అయితే పట్టలు అయితే ఇక్కడ. అది చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్రెడీ కొనుక్కొని ఎత్తుకొని పోతారు ఎటోళ్ళు అటు. ఇక్కడ చూడండి, అందరూ ఆల్రెడీ పట్టలు కొనుక్కొని సెటరేట్ అయ్యారు. ఇంకా రేపు మార్నింగ్ బయలుదేరదామని ఇక్కడ పడుకొని. అదిగా మనం ఇక్కడ అడిగితే పట్ట అంట 100 రూపీస్ అంట. అంటే ఒక పట్ట వచ్చేసి 100 రూపాయలు. మనం 5 మంది 6 మంది దాకా అయితే పడుకోవచ్చు ఆ పట్ట మీద. అంటే మిరగాయల కళ్ళ మీద కప్పుతారు చూడు, అలాంటి పట్టలు అవి. ఇక్కడ కొనుక్కొని ఇక్కడే నైట్ స్టే చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడే కావాల్సిన మనకు స్నాక్స్ కూడా కొనుక్కోవచ్చు. అంటే ఎగస్ట్రా బోండాలు, బజ్జీలు అవి కూడా ఇక్కడ వేస్తారు. అంటే ఇక్కడ గిరిజన ప్రాంతం కదా, ఇది పెద్ద చెరువు అంట, పెచ్చెర్ల. ఈ ప్రాంతంలో మనకైతే అవి కూడా అమ్ముతారు. వాటర్ బాటిల్స్ అమ్ముతారు, డ్రింక్స్ అమ్ముతారు. అలాగే ఇక్కడ మీకు లైటింగ్ ఉంటుంది నైట్ పూట. అంటే చీకటని భయపడగాక ఇక్కడ లైటింగ్ కూడా ఉంటుంది. అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. మెడిసిన్స్ కూడా ఇస్తారు, అన్ని ఇక్కడ దొరుకుతాయి. మా అదృష్టం ఏంటంటే అదే టయానికి మాకు స్వామి ఊరేగింపు జరిగింది. మేము వెళ్ళిన టయానికి ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. మనం అదే టయానికి వెళ్ళేలేకి మేము 6:30 ఆ టైంలో వెళ్ళేకి మాకైతే స్వామి ఊరేగింపు జరిగింది. అక్కడే ఆ శివయ్యని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది, ఆ మల్లికార్జున స్వామిని. చూడండి, ఇక్కడ అందరూ పట్టలు కొనుక్కొని ఎంత బాగా ఎంచక్క రిలాక్స్ అవుతున్నారో. అంటే రేపు మార్నింగ్ దాకా ఏం పడలేదు, ఇక్కడే ఫుడ్ తిని ఇక్కడే పడుకుంటారు. చూడు చీకటి పడిపోయింది, ఇంకా వస్తున్నారు భక్తులు. అంటే నైట్ అని కూడా లేకుండా నైట్ కూడా నడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. నడవాలనుకుంటే మీరు కూడా నైట్ వాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దారెమ్మటి చాలా మంది ఉంటారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండొచ్చు. మనకైతే అంత సీన్ లేదు, ఇంకా నడిచే ఓపిక లేదు. నేనైతే ఈ నైట్ ఇక్కడే రిలాక్స్ అయ్యి రేపు ఉదయం మార్నింగ్ 5 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. ఎందుకంటే 5 నుంచే అంటే మళ్ళీ 5 నుంచి ఒక గంట తర్వాత తెల్లారుతుంది కదా, తెల్లారిన తర్వాత కూడా వీడియో తీయాలి కదా, ఎంత చూపియద్దు మీకు. అందువల్ల నేను 5కి స్టార్ట్ అయితే పెట్టుకుంటాను. మీరైతే ఇంకా ముందే బయలుదేరచ్చు. ఇప్పటి వరకు నడిచింది ఒక ఎత్తు అయితే, రేపు మనం నడవబోయేది ఇంకో ఎత్తు అంట. ఎందుకంటే అక్కడ భీముని కొండ అనేది కొండ ఉంటుందంట, లోయ ఉంటుందంట, తర్వాత శిఖరం ఉంటుందంట. ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయంట. రేపు కవర్ చేద్దాం. ఇంతటితో అయితే పార్ట్ 1 వీడియో అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మేము ఎందుకు వస్తా పార్ట్ 2తో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.